నెక్స్ట్ ఆ బిట్ చూడండి పిల్లలు. పాఠం చదవండి, క్రింది విషయాలు ఏ ఏ పేరాల్లో ఉన్నాయో గుర్తించండి. ఆ పేరా సంఖ్యను పట్టికలో రాయండి. మీరందరూ పాఠం శ్రద్ధగా చదివారు కదూ. చదివుంటే ఈ విషయాలు ఈజీగా మీకు తెలుస్తాయి, మనం రాసేయచ్చు. ఫస్ట్ విషయం చూడండి, వినాయకుని పూజా కార్యక్రమం. వినాయకుని పూజ గురించి పాఠంలో ఏ పేరా సంఖ్యలో ఉంది? పేరా నెంబర్ 10, 10వ సంఖ్యలో ఉంది వినాయకుని పూజ గురించి. రెండవ విషయం, మహారాష్ట్రలో పండుగ ప్రత్యేకత. మహారాష్ట్రలో ఈ వినాయక చవితిని ఎలా జరుపుకుంటారు? ఏ పేరా సంఖ్యలో ఉంది? పేరా 12. గుడ్. పేరా సంఖ్య 12లో ఉంది. నెక్స్ట్ మూడవ విషయం చూడండి, హిందూ ముస్లింల మత సామరస్యం. దీని గురించి ఏ పేరా సంఖ్యలో ఉంది? 14. ఎస్, పేరా నెంబర్ 14లో ఈ మత సామరస్యం గురించి ఉంది. అలాగే లాస్ట్ వన్, గణేశుని ఉపాయం. గణేశుని ఉపాయం ఏ పారాగ్రాఫ్లో ఉంది? పేరా నెంబర్ 8, 8లో ఈ విషయం గురించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఈ బిట్ చూడండి, క్రింది పేరాను చదవండి. గీత గీసిన పదాలు తారుమారై ఉన్నాయి. వాటిని ఉండవలసిన చోట ఉంచి చదవండి, తిరిగి రాయండి. ఇప్పుడు ఫస్ట్ తప్పులుగా ఉన్న ఈ పారాగ్రాఫ్ని నేను చదువుతాను, తర్వాత మనం కరెక్ట్గా ఆన్సర్స్ ప్లేస్ చేద్దాం. ఒక చవితి నాడు వినాయకుడు దేవతల పూజలందుకొని చంద్రుడు వస్తున్నాడు. దారిలో వినాయకుని బాణపొట్టను చూచి పురాణాలు నవ్వాడట. దానికి కోపించిన పార్వతీదేవి చవితి నాడు చంద్రుణ్ణి చూసిన వారికి పూజా అక్షతలు వస్తాయని శపించింది. దానికి భయపడిన మునులు దేవతలు తిరిగి చేయమని కోరారు. పూజ చేసి నీలాపనిందలు తలపై ఎవరు చల్లుకుంటారో వారికి ఎలాంటి నీలాపనిందలు రావని చెప్పినట్లు శాప పరిహారం చెబుతున్నాయి. విన్నారు కదా పిల్లలు? ఇలా చదువుతుంటే పదాలు తారుమారు అవ్వడం వల్ల మనకి ఈ పేరాలో ఏముందో అర్థం కావట్లేదు. కనుక ఈ పేరాను నేను క్రింద ఇస్తాను, మీరు చూసి దాన్ని చక్కగా రాసుకోవాలి. మిగిలిన అభ్యాసాలను మనం తర్వాతి తరగతిలో చెప్పుకుందాం. బాయ్ చిల్డ్రన్.